నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకునే ఎడల, నీ పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వరిదెల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుదువు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 12 మండే. గుడ్ మార్నింగ్ పరలోకనేసే సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ న్యూ ఇయర్లో బహుగా ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మఫలం ఫలించాలి. ఈ అనెండింగ్ ద్వారా మరింతగా నీలోంచి నాలోంచి దేవుడు ప్రత్యక్షతను బయటికి తీసుకురాబోతున్నారు. నీ కుటుంబానికి, సమాజానికి, ప్రపంచానికి దేవుడు బయలుపరచునుగాక. వరములిచ్చి మరి, దీవించి మరి, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు అభివృద్ధి పొందేటట్టుగా, ఇటు ఆత్మీయతలో, ఇటు ఆర్థిక విషయాలలో, ఇటు కుటుంబపరంగా అన్ని విషయాలలో బ్రైట్నెస్, దీవెన, బ్లెస్సింగ్, సమాధానం ఇచ్చి జయజీతని వాళ్ళు కోరుకున్నారు. కనుక మొదట నువ్వు నీతికి చోటువు, పరిశుద్ధకు చోటువు, పవిత్రతకు చోటువు. నీలో ఏవైతే బలహీనతలు వాడిని సరిదిద్దుకుని సరి చేసుకో. ఫ్రూట్ఫుల్గా ఆత్మఫలం, నేను వాక్యాలు విన్నాం కదా, ఆత్మఫలానికి చోటువు. దేవుడు నీలోంచి ప్రత్యక్షతను బయట తీసుకొస్తారు, కృపావరాలు ఇస్తారు, వాడుకుంటారు, బలపరుస్తారు. గొప్ప స్థాయిలో, దేశం యొక్క ఉన్నత స్థలములలో, నీ ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో అందరికంటే తలగా దేవుడు చేయబోతున్నారు. అమ్మాయిన్ అమ్మాయిన్. ప్రార్థన ఆశ్చర్యకరుడా, నాయనా మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యాన్ని చోటిచ్చి నీ కృప పొందుకునే భాగ్యం దయచేయండి. పడిపోయిన వారు లేవనెత్తండి, ఆత్మీయంగా స్థిరపరచండి. రక్షణ పొందరు అక్కడికి సిద్ధపడుతూ నాయన నీ ప్రత్యక్షత కోసం, సృష్టి యావత్తు దైవ కుమార్ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నావు ప్రభా. ఆ మేరకు దైవ కుమారులుగా, దైవ కుమార్తెలుగా మేము మా బిడ్డలందరూ సిద్ధపడాలి. ఈ ప్రేయర్లో ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఎవరు ఏకీభవిస్తున్నారో, ఏ సంఘాలు ఏకీభవిస్తున్నాయో వారందరూ కూడా ఈ మేర సిద్ధపడాలా. పవిత్రతకు, పరిశుద్ధకు చోటు ఇవ్వాలా. ఆత్మఫలం ఫలించాలా. ప్రేమ, సంతోష, సమాధానం ఇవన్నీ కలిగి ఫ్రూట్ఫుల్గా ఉండాలా. నైనా ఒక వికసించిన పువ్వు సువాసన వెదజల్లుతూ ఉంటే అనేకులు అట్రాక్ట్ అవుతారు ప్రభా. వెళ్ళే మనిషిని ఆపేస్తుంది ప్రభు, ఎంత మధురమైన వాసన వస్తుంది. అలాగన్న మేము క్రీస్తు పరిమళ సువాసనగా ఉండాలి అనేకులకు. ఆ మేరకు సిద్ధపరచు. అలాగే మా వెలుతులు పూడ్చండి. మేమే వెలుతుల్లో, బాధల్లో, వ్యాధుల్లో, సమస్యలు ఉంటే మా సాక్ష్యాన్ని బట్టి ఎవడు ప్రభావితుడు అవుతాడయ్యా. కనుక మా నేను బలహీనతలు తీసేయి, వ్యాధులు తీసేయి. మా బిడ్డలందరినీ స్వస్థపరచు. ఎవరు అనారోగ్యం ఉన్నారు స్వస్థపరచండి. దీర్ఘకాల వేదన స్వస్థపరచండి, విడుదల ఇవ్వండి. ఎవరికి ఏ వెళుతుంది, ఉద్యోగం లేదా ఉద్యోగాలు ఇవ్వండి. వ్యాపారాలు అప్పుల నుంచి విడిపించండి. ఇల్లు లేదా సొంత ఇల్లు ఇవ్వండి. వెహికల్ మంచి నైనా వెహికల్స్ ఇవ్వండి. సమస్యలను విడిపించండి. సమృద్ధిని ఇవ్వండి, దీవెని ఇవ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి. మంచి జాబ్స్ వచ్చును గాక, మంచి హైక్స్ వచ్చును గాక. మిరాకిల్ జరిగి మంచి జ్ఞానంతో నింపండి. విద్యార్థులు మంచి జ్ఞానంతో నింపండి. ప్రతి బిడ్డ సాక్ష్యాన్ని కాపాడుకోవాలా. ప్రతి బిడ్డ దీవించబడాలా. ఏసేపులే పాపం నుంచి దూరంగా, దానియేలు పవిత్రంగా జీవించాలి. అలాగే వాళ్ళిద్దరిని ఎంత స్థాయికి లేవనైతే గొప్ప స్థానంలో పెట్టేసి అలాంటి కృపను మా బిడ్డలందరికీ మాకు ఇచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమచ్చిందండి. పరలోకనేస్తే అవసరాలు తీర్చండి. ఇక్కడ ఒక మందిరం స్థలం కావాలి ప్రభావ దగ్గరలో. అక్కడ ఇచ్చావు కానీ ప్రభావ అక్కడ ఆటంకాలను కొట్టి వేసుకోవాలి. తిరుగుని ఇక్కడ కూడా ద్వారాలు తిరువండి. మరగాల స్థలం ప్రామిస్లో ప్రభావ మీరు సాల్వ్ వచ్చి సిద్ధపడి దీవెనకరంగా మార్చండి. ఆయన సంఘాన్ని, పరిచారకుల్ని, చిన్నల్ని, యవనస్తులు, పెద్దల్ని, ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకులు మార్చమని, కృపనివ్వమని, స్టూడెంట్స్ని, విద్యార్థులు కూడా దీవించండి. ఈ హాలిడేస్లో తొట్టెలకుండా కాయండి. ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేయండి. రోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమం దయచేసి జయమునిచ్చి మహిమించండి. అపవాదికి లయపరచండి. ఈ అభిషేకం ద్వారా అధిక బలాన్ని, శక్తిని పొంది కృపొందుకునే భాగ్యాన్ని నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. మనలోని దేవుడి ప్రత్యక్షతను బయట తీసుకొచ్చే సమయం ఇది. ప్రభువాత్మకు, పరిశుద్ధాత్మకు చోటిద్దామా. ఆయన నీలో నాలో ఉంటేనే ఫ్రూట్ఫుల్గా మారుతాం. ఇవి ఆయన లక్షణాలు. లేదా మన వల్ల కాదు. తీగ ద్రాక్షల్లో ఉంటేనే లేదా ఫలించు. గుర్తుపెట్టుకో. నువ్వు దీవించబడతావు, వృద్ధిలతో మా అభివృద్ధి చెందబోతున్నావు. ఆమేన్, ఆమేన్.